అందరికి శనార్థులల్లా సిట్టం వచ్చేసింది. సిట్టం వచ్చిందంటే ఇక గమ్మత్ ముచ్చట్లు పట్టుకొస్తాను ఎరికే కదా. ఇక ఆలస్యం దానికి ముందైతే పెద్ద ఆడతలు చూద్దాం పాండ్రి. వడ్ల కొనుగోలులో బడా కుంభకోణం చేస్తున్నదట హస్తం. తెలంగాణకు న్యాయం కావాలి, ఢిల్లీలో ఎంపీల అందరి సమావేశం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన, ప్లకార్డులతో చేసిండ్రు నిరసన. పడుతున్నారట ఆర్టీసీ వాళ్ళు కష్టాలు, ఎప్పటికైనా తీరుస్తారా మా కష్టాలు. చంద్రాల సారు అసెంబ్లీలో రిలీజ్ చేసిండు శ్వేతపత్రం, ఆంధ్రలా ఉండదట మద్యపానం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక సారు ఫ్లెక్సీలు కడితే ఆ ఫ్లెక్సీలను జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం తీసేసిండ్రట. మరి గట్ల ఎందుకు తీస్తున్నారు ఒకసారి చూడుండ్రు మీరే. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు సార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బ్యానర్లు కడితే రోడ్ నెంబర్ 45 దగ్గర కేటీఆర్ బర్త్డే సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు అన్నింటినీ పొద్దుగాలనే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తొలగిస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు మాకైతే తెలియదు, కానీ మునుపైతే ఎప్పుడు ఇట్లా జరగలేదు. అయినా బర్త్డే ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కట్టుకున్నప్పుడు ఎవరైనా తొలగించరా, లేకపోతే వాటిని చింపినరా? అయినా పార్టీ వివాదాలు ఏమైనా ఉంటే ఫ్లెక్సీలను చింపుకుంటూ పోతే ఏమైనా వస్తుందా అని ఇటు కార్యకర్తలు నేతలు అనుకుంటున్నారు. ఎంపీలందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం చేయాలని మస్తుగా తపన పడుతున్నారట. మరి కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అన్యాయం చేసింది, ఈ ఎంపీలందరూ ఏం న్యాయం చేయాలి అని అనుకుంటున్నారో చూద్దామా. పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి న్యాయం చేయకుండా నిధులను అసలే కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేదు, చులకనగా చూస్తున్నదని ఢిల్లీలో ఇవాళ తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలందరూ మస్తుగా కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు మస్తుగా అన్యాయం జరిగిందని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని దలుచుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీలందరూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. గిట్లుంటది మరి హాస్పిటల్ సిబ్బంది పనితీరంటే. హాస్పిటల్లో ఉన్న రోగులు ఎట్లనన్నా పోని, మేమైతే పండుగలు పబ్బాలు చేసుకుంటూ ఉంటాం. మమ్మల్ని ఎవ్వరు అడిగేది లేదు, మేము వచ్చేదాకా ఆగాల్సిందే. రోగులు ఎటుపోతే నాకేంది, రోగులతోటి మాకు పని ఏంది అని అనుకుంటారో ఏమో ఈ హాస్పిటల్ సిబ్బంది. పాపం రోగులందరూ అవస్థలతోటి దవాఖానలో చేరితే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా బోనాల పండుగ చేసుకుంటూ బోనం ఎత్తుకొని డప్పు సప్పుర్లతోటి తీన్మా డ్యాన్స్ చేసుకుంటూ జబర్దస్త్గా హాస్పిటల్ సిబ్బంది అందరు కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నాంపల్లి సర్కార్ దవాఖానలో జరిగిందిలా. పాపం పేషెంట్లు అందరు చికిత్స కోసం దాదాపు 100 మంది ఆసుపత్రి సిబ్బంది కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళేమో బోనాల వేడుకలో మైమర్చిపోయి బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేసుకుంటూ బోనం తీసుకొని పోతున్నారు. మరి పేషెంట్లను వదిలిపెట్టి బోనాలు ఎత్తుకున్నాడు మీరు ఎక్కడిది అని గట్లనే పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే కూడా మీరు గింత అంగరంగ వైభవంగా బోనాలను ఎత్తుకొని ఎంజాయ్ చేసుకుంటే ఎట్లా పోతారు? పేషెంట్లు అందరినీ గాలికి వదిలేసిర్రా అని ఈ వీడియో చూసిన అందరూ అన్నబట్టిర్రి.
కదా ఇక వాళ్ళ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదట. సభల ఆర్టీసీ గురించి ఇక ముచ్చట రాగానే ఇక కాంగ్రెస్ సర్కారు తప్పించుకొని తిరుగుతున్నదట. మరి ఇక ముచ్చట ఏందో చూద్దామా. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ అన్నల కండక్టర్ అన్నల కష్టాలు అయితే అంతింత కాదుల్లా. వాళ్ళ సమస్యలను తీరుస్తామని చెప్పి కొత్త చింతకాయ పచ్చడిని ఊరించినట్టు ఊరిస్తున్నారు. కానీ పని అయితే చారాన కూడా అయితే లేదు. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోకుండా గట్టు దాటిస్తున్నారు. అందుకని ఇవాళ హరీష్ రావు సార్ మాట్లాడుకుంటూ సభలో ఆర్టీసీ కార్మికులు ముచ్చట రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పకుండా పారిపోతుంది. జరుగుతున్నటువంటి శాసనసభలో మీరు ఎంత అధికార బలాన్ని చూపించి మా గొంతులను ఎక్కేసినా రేపు మాత్రం ఆర్టీసీ కార్మికులు మనసులో అయితే గెలుచుకోలేరు. గట్లనే మీరు పేరు మార్చుకున్న మహాలక్ష్మి పథకానికి ఏప్రిల్ మే నెలల పైసలు ఇస్తామని ఇప్పటి వరకు ఇయ్యనే లేదు. మరి ఎప్పుడు ఇస్తారని అంటే దానికి కూడా సమాధానం మీ దగ్గర లేదు. ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు, ఇంకా ఎన్ని పాపాలు చేస్తారని హరీష్ రావు సార్ అయితే మస్తు గరం అవ్వకుండా మాట్లాడిండుల్లా. ఈ రోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు. శాసనసభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు. ఇవాళ అర్థమైంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు. మేమేమడిగాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదించిండ్రు, గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది. ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు. 8 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, 8 నెలలైనా గుర్తించలేదు. ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు. చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్కు 300 కోట్లు, అది డమ్మీ చెక్ అయింది. ఆ డబ్బులు పాస్ కాలేదు. దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఏప్రిల్ మే 2 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు. అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్ని సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి. నేను యూనియన్ అధ్యక్షుడిగా లేను. కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని, సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలందరూ ప్లకార్డులు పట్టుకొని బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరి నిరసన ఎందుకు తెలుపుతున్నారు, ఎవరి కోసం తెలుపుతున్నారు, ఒకసారి మనం కూడా చూద్దాం పాండ్రి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు అయితే చెప్పలేనివి, తీర్చలేనివి. మొన్నటిదాకా వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకలు చేసినా పెద్దగా కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అయితే పట్టించుకోలేదు నిరుద్యోగులని. అది గట్లుంటే నిరసనలు ర్యాలీలు చేసిన టెట్ డిఎస్ విద్యార్థుల మీద పోలీసులతోటి దారుణంగా లాఠీ చార్జ్ చేపించి వాళ్ళని జైల్లో కూడా పెట్టించింది. ఈ ప్రభుత్వం గట్లనే మీడియా వాళ్ళని కూడా చూడకుండా మీడియా విలేకరులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద చేతులు కూడా చేసుకున్నారు ఈ పోలీస్ వ్యవస్థ. ఇట్లాంటి సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రావద్దని గట్లనే నిరుద్యోగుల సమస్యలపైన వాయిదా తీర్మానం అనుమతించినందుకు అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అందరూ ఆందోళన చేసుకుంటూ అసెంబ్లీ బయటకి ప్లకార్డులతోటి నిరసనలు జరుపుకుంటూ ర్యాలీగా ధర్నాకు సిద్ధమైనరు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు మస్తుగా వినిపిస్తున్నాయి కదనుల్లా. మరి ఈ యువకులు కొందరైతే గంతగానం డ్రగ్స్ కు, గంజాయికి అలవాటు పడి ఏం చేస్తున్నారో, ఎట్లా పోతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా పోతాంది. మరి గట్లున్నది పరిస్థితి. మరి ఈ గంజాయి యువకుల ముచ్చట ఏందో చూడుండ్రి.
సమాజంలో యువకులు అంటే ఎట్లుండాలనులా 10 మందికి ఆదర్శంగా ఉండి మంచి మంచి పనులు చేసుకుంటూ చదువులో కూడా చక్కగా రాణించుకుంటూ ఉండాలి. కాకపోతే ఇప్పుడు కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు చెడు సహవాసాలకు బానిసలు మద్యం తాగడం మత్తుకు బానిసలు కావడం జరుగుతుంది. కొంతమంది యువకులు అయితే గంజాయి కూడా తాగి వీరంగం చేస్తున్నారు. ఇప్పుడు కూడా గట్లనే గంజాయి తీసుకుంటున్న 5 యువకుల్ని పోలీసులు అయితే శంషాబాద్ దగ్గర అరెస్ట్ చేసిర్రు. అయినా మంచిగా చదువుకొని మంచి బుద్ధులు నేర్చుకోవాలి గానీ గిట్ట తాగుడుకు బానిసలు గంజాయికి బానిసలై తల్లిదండ్రుల పరువు ఎందుకు తీస్తున్నారు? ఇట్లాంటి పిల్లలు ఉంటే ఏంది పోతే ఏంది అని వీడియో చూసిన జనాలు అంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట ప్రజలందరినీ మోసం చేస్తున్నదని హరీష్ రావు సారు మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మోసం చేస్తున్నది, ఎందుకు మోసం చేస్తున్నది ఒకసారి మీరే చూడుండ్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. వడ్లు కొనుగోలు విధానంలో కూడా చాలా రకాలైన కుంభకోణాలు మరియు అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటున్నాడు. గట్లనే 3 నెలలు వడ్లు ఎత్తుతామని డబ్బులు ఇస్తామని కాకమ్మ కబుర్లు దొంగ మాటలు చెప్పుకుంటా జనాలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని, ఆయన జనాలకు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, ఎన్ని వడ్లు ఎత్తిర్రు అని హరీష్ రావు సార్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాడు. ఈ రైతులందరూ వడ్ల కొనుగోలు ముచ్చట్లో 100 కోట్ల అవినీతి జరుగుతున్నది. దీని మీద ఎట్లనైనా శాసనసభలో మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా అని హరీష్ రావు సార్ గరం అవుతున్నాడు. ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు, ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, వడ్లు ఎత్తినరా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాల ఏనుగుల గుంపు చేయబట్టి రైతన్నలు నష్టపోతున్నారట. మరి ఆ నష్టపోయిన రైతన్నలకు అక్కడ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తారా మరి లేదో చూడాలి. పాపముల చేతికి వచ్చిన పంట నేలపాలైతే ఎట్లుంటది చెప్పుర్రి. ఎప్పుడైతే రైతుల కోసం దేవునికి మూడుతుంది అనుకోరాదుర్రి. పాపం మరి గంతగానో కష్టపడి పెంచుకున్న పంటను అడవి ఏనుగులు వచ్చి పంటను మొత్తం తొక్కి నాశనం చేసినాయట. మరి ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం సోమశిల్ల మండలంలో జరిగింది. పట్రపల్లి పరిసర ప్రాంతాల్లో చేతికొచ్చిన టమాటా, మామిడి, అరటి పంటలను అడవి దొక్కి పంట నాశనం కలిగించిందంట. ప్రస్తుతం ఉన్న డిమాండ్ బట్టి ఆ పంటలకు మస్తుగా గిరాకున్నది. కాకపోతే ఏనుగుల గుంపు వచ్చి ఈ పంటను నాశనం చేసుడుతోటి రైతులందరూ మస్తుగా నష్టపోయిర్రు. దీని మీద ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అసెంబ్లీలో మద్యపాన నిషేధం గురించి శ్వేతపత్రాన్ని రిలీజ్ అయితే చేసిండు కదా. మరి ఇక ముచ్చట్లోకి మాలక మీరు కూడా చూడుండ్రి. ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. అది ప్రామిస్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. ఒకే సంవత్సరం 4,500 కోట్లు
ఇంకొక 2021లో మీరు చూస్తే 8,456 కోట్లు. తర్వాత 21-22లో 9,798 కోట్లు, 9,470 కోట్లు, 10,506 కోట్లు. తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ 58% పాపులేషన్, అక్కడ 42% పాపులేషన్. పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి. దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ విండిక్టివ్నెస్తో పోము. మనమై కావాలని వాళ్ళని చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రజా జీవితంకి వచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మిమ్మల్ని అందరినీ సజెషన్స్ ఇమ్మని కోరుకుంటూ మరొక్కసారి దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ. చూసిరు కదా నువ్వులా సిట్టమ్మ అయితే మంచి మంచి ముచ్చట్లయితే చెప్పింది కదా. ఇక మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుస్తాయి సిట్టమ్మ. అంతవరకు ఉంటాం మళ్ళా.